ఫోన్లో చూస్తాడు, తినేటప్పుడు ఫోన్లే, డ్రైవింగ్ అప్పుడు ఫోన్లే. హలో, వెల్కమ్ టు మై ఛానల్ యోగి ఫుడ్ అండ్ ట్రావెల్. ఈ అలపిలో హౌస్ బోట్లోకి ఎంటర్ అయినాక వెల్కమ్ డ్రింక్తోన వెల్కమ్ చేసిండ్రు. ఇదంతా మన హోమ్ టూర్ లాగా అన్నట్లు, ఇది హౌస్ బోట్ హోమ్ టూర్ అన్నట్లు. ఇది 4 బెడ్రూమ్ బోటు తీసుకున్నాం మేమైతే. 4 బెడ్రూమ్స్ బోటు. ఇందులో కింద 3 బెడ్రూమ్స్ ఉన్నాయి, ఒక కిచెన్ ఉంటుంది, పైన డైనింగ్ హాలు, పెద్ద డైనింగ్ హాలు, ఒక కిచెన్ ఉంటుంది. ఇది ఇక్కడ ఇంకొక బెడ్రూమ్, ఇది 3rd బెడ్రూమ్. ఇది నీట్గా మన ఇంట్లో ఎట్లయితే డెకరేట్ చేసుకుంటామో అట్లనే ఉంటుంది. ఇది కిచెన్లో చెప్తున్నాం అన్నట్లు. ప్రిపరేషన్ అంతా మేము, ఉప్పు కారం అంతా మేము చూసుకుంటాము, అన్నీ కట్ చేసి పెట్టండి అని చెప్పి చెప్తున్నా. అన్నీ కటింగ్ చేసిన తర్వాత ఉప్పు కారం మనకు సెట్ అయ్యేటట్లు చేసుకుందామని చెప్పి. ఎందుకంటే వాళ్ళ ఆయిల్ వేరే ఉంటుంది, వాళ్ళ కారం వేరే ఉంటుంది కాబట్టి మా కారం మేము తీసుకెళ్ళినాం, మా ఆయిల్ మేము తీసుకెళ్ళినాం. ఇక్కడ మిగతా అంతా వాళ్ళు ప్రిపేర్ చేసి పెడతారు. మేము వంట అంతా మేమే చేసుకున్నాం టేస్టీగా మనకు నచ్చినట్లు. ఇది పక్కల బోట్ అన్నట్లు, ఇది పక్కల, మా బోట్ పక్కల. వాళ్ళు కూడా రెడీ అవుతారు, అంటే మొత్తం స్టార్ట్ అవుతుంది ఇప్పుడు బయటికి పోనీకే. వాటర్లో జర్నీ స్టార్ట్ అవుతుంది. ఇదంతా లివింగ్ హాల్ అన్నట్లు, ఎంట్రన్స్లో లివింగ్ హాల్ ఉంటుంది. ఇది ఇక్కడ సోఫా అవన్నీ అరేంజ్ చేస్తారు, మంచిగా రిలాక్స్ అవ్వచ్చు. అప్స్టేర్లో చెప్పినా కదా, అప్స్టేర్లో మన డైనింగ్ది ఉంటుంది, పెద్ద డైనింగ్ హాల్ ఉంటుంది, ఒక బెడ్రూమ్ ఉంటుంది. ఇట్లా బయటికి చూస్తే విండోల నుంచి రకరకాల హౌస్ బోట్లు వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. పెద్ద పెద్ద హౌస్ బోట్లు వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. మస్తు కలర్ఫుల్ అనిపిస్తుంది అసలు చూస్తుంటే. కా చిక్నా, నీకు ఎట్లా అనిపించింది చిక్నా? ఇవన్నీ చూస్తుంటే మస్తు కలర్ఫుల్ అనిపించింది కదా కదా, ఎట్లా అనిపించింది? ఎన్ని చూసినావు నాన్న? ఎన్ని హౌస్ బోట్లు వచ్చినాయి? మొత్తం 100ల కొద్ది హౌస్ బోట్లు వస్తూనే ఉంటాయి బయట నుంచి. ఇట్లా చూస్తూ ఉంటే రకరకాలుగా ఎంజాయ్ చేసుకుంటూ పోతూనే ఉంటారు. మా చిన్నోడు కూడా డ్రైవింగ్ చేసిండు ఇందులో. కానీ వేదాంశి డ్రైవింగ్ చేసిండు, మస్తు ఎంజాయ్ చేసిండ్రు. మా వాళ్ళ పైన డ్యాన్సులు చేసిండ్రు కదా నాన్న. చెప్పు, ఫ్రెండ్స్కి చెప్పు, ఎట్లా ఏం చేసిరో చెప్పు. డాన్స్ చేసిండ్రు, గోట్ ఎక్కిండ్రు, అవన్నీ ఎక్కిండ్రు. గోట్ ఇంట్లో కాదు నాన్న, గోట్ ఎక్కింది ఏడ మున్నార్లు ఎక్కిరు. ఇది అలపి, ఇది బోట్ హౌస్. వెరీ గుడ్. అవును నాన్న, సారీ నేనే మర్చిపోయాను. చిన్న హౌస్ బోట్లు ఎక్కినా కదా. ఇంకా నువ్వు ఎక్కిలేవు కదా హౌస్ బోట్, వేదాంశి గారు ఒక్కడే ఎక్కింది కదా. మా చిక్కిన భయపడి ఎక్కలేదు, మా చిన్నోడు ఎక్కిండు. ఇట్లా పోతుంటే రకరకాల ఇండ్లు, అసలు షాపులు, అసలు వేరే లెవెల్ ఉంటుందిలే. కంపల్సరీ పోవాల్సిన ప్లేస్ ఒక్కసారి ప్రతి ఒక్కరు. నేను 2 times పోయినా, ఇది 2nd time. లాస్ట్ టైం ఫ్రెండ్స్తో పోయినా, అప్పుడు కూడా పెద్ద బోటే తీసుకున్నాం, అప్పుడు అని అంత ఎంజాయ్ అనిపించలేదు. లాస్ట్ టైం కూడా 4 bedrooms సేమ్, కాకపోతే లాస్ట్ టైం 7,000 పడ్డది. చాలా చీప్లా కొట్టేసినాం లాస్ట్ టైము. ఈసారేమో 26,000, 6 ఫ్యామిలీస్కు 26,000 పడ్డది. నైట్ స్టే చేయడానికి ఎక్కువ అడిగినారు. ఇంకా నైట్ స్టే చేసి ఏం చేస్తానులే అని చెప్పేసి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎంజాయ్ చేసి వచ్చేసినాం. ఇంక్లూడ్ ఫుడ్ అందులోనే ఇచ్చారు. ఫిష్, ఆ చికెన్ కర్రీ, రోటీ, ఆ రైస్ అన్నీ చూసారు కదా మీరు. నేను తినే చూస్తాం, అన్నీ మస్తు ఎంజాయ్ చేసినాం. ఫుడ్ను కూడా బాగా ఎంజాయ్ చేసినాం. రోటీ కూడా ఇచ్చారు. రోటీ మనం వద్దంటే పక్కకు పెట్టిరాలి, ఇస్తారు కావాలంటే. మధ్యలో షాపులు ఉంటాయి, ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. కళ్ళు దొరుకుతుంది, కళ్ళు కూడా తీసుకున్నాం. కొబ్బరి కళ్ళు అంటే ఇంకా సేమ్ కొబ్బరి బోండం టైప్ అన్నట్లుగా కొబ్బరి కళ్ళు ఇచ్చిండ్రు. కొబ్బరి కళ్ళు తాగినాం. చికెన్ కూడా ఇచ్చిండ్రు.
టేస్ట్ నువ్వు తాగినా కొబ్బరికల్లు నేను తాగలేదు. నీకు తెలియదు నాకు తెలియదు. మా చికెన్ అన్న తాగిందంటే కొబ్బరికల్లుకి వచ్చినాం. ఇప్పుడు షాప్లోకి వచ్చినాం. టోడీ అంటారు దాన్ని. టోడీ 1 లీటర్ 200 రూపీస్. టోడీ అంటారు ఆడ. లోపలంతా బేరసారాలు అవుతున్నాయి, కానీ టోడీ అనేది కళ్ళు అనేది ఫిక్స్డ్ రేటు. 1 లీటర్ 200 రూపీస్. మా వాళ్ళు దగ్గర ఒక 15 లీటర్లు తెచ్చినాం. 15 లీటర్లు తెస్తే అది అయిపోయింది, మొత్తం తాగేసినాం అంతా. 15 లీటర్ 20 లీటర్ అది అంతే. 15 లీటర్స్ దాకా తెచ్చినట్టున్నాం. మా వాళ్ళు ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు, మంచిగా సాంగ్స్ పెట్టుకొని. ఆ సాంగ్స్ పెడితే కాపీరైట్ వస్తుంది కాబట్టి పెట్టలేకపోతున్నా. వేరే సాంగ్ బ్యాక్గ్రౌండ్ వస్తూ ఉంటుంది, దాన్ని ఎంజాయ్ చేయండి. దాన్ని ఎంజాయ్ చేసుకుంటా చూడండి. టీవీ కూడా పెట్టిండ్రు, మస్తు ఎంజాయ్ చేసిర్లే. అసలు లైఫ్లో ఇట్లా జాయింట్ ఫ్యామిలీతోనే పోవాలి, కానీ మజా వస్తుంది. ఇంకా అది ఎంతమంది ఆస్వాదిస్తారనేది తెలియదు, ఎంతమంది పోతారనేది తెలియదు. మన సబ్స్క్రైబర్లు అయితే అందరూ ఇట్లా జాయింట్ ఫ్యామిలీతోనే పోవాలని నేనైతే అనుకుంటున్నా. ఇక మధ్యలో షాప్లలో ఆగినప్పుడు ఇట్లా రొయ్యలు, దీన్ని ఏమంటారు, రొయ్యలే అనుకుంటా, ఫ్రాన్స్, పెద్ద పెద్ద ఫ్రాన్స్, చేపలు, రకరకాల చేపలు, కూల్ డ్రింక్స్, అన్నీ దొరుకుతాయి. చిన్న బోట్లో వచ్చి ఐస్ క్రీమ్ లో అమ్మిందా జోలు చెప్పు. మేమైతే చేపలు తీసుకున్నాం. చిన్న చేపలు, చుక్కలు ఉంటాయి, ఆ చేపలు తీసుకున్నాం. ఇవి కాదు తీసుకున్నది, ఇంకోటి, ఇది కూడా కాదు. సుక్క చేప అని మన దగ్గర అంటారు, అక్కడ ఏమంటారో మరి తెలియదు. ఈ చేపలు తీసుకున్నాం మేము. ఈ చేపలు తీసుకొని వాళ్ళు ఆల్రెడీ బోట్లో ఇస్తారు కొన్ని చేపలు, వాటికి ఇంకా కొన్ని తీసుకొని అడిషనల్గా సేమ్ చేపలు అట్లాంటివి తీసుకొని మేమే మ్యారినేట్ చేసుకొని మేమే ఫ్రై చేసుకున్నాం. అది ఫ్రెష్గా సూపర్ అంటే సూపర్ అయింది. పిల్లలు కూడా ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు, జ్యూసులు తాగుకుంటా, కూల్ డ్రింకులు తాగుకుంటా, వాళ్ళు మంచిగా డ్యాన్సులు చేసుకుంటా ఎంజాయ్ చేస్తున్నారు పెద్దలలాగా. డైనింగ్ టేబుల్ మీద కూర్చొని కూల్ డ్రింక్స్ తాగుకుంటా, మావాడేమో చిప్స్ లేపుతా ఉన్నాడు. వాడు మంచి వ్యూ పాయింట్లో కూర్చున్నాడు, బయట మంచిగా అంతా వాతావరణం చూసుకుంటా చిల్ అయ్యకుంటా వాడు వాని పని ఆడు చేస్తున్నాడు, చిప్స్ లేపుతా ఉన్నాడు. కొద్దిసేపు అయితే ఇంకా ఫుడ్ వస్తుంది, ఫిష్లు అవన్నీ వస్తాయి, వాటిని కూడా ఎంజాయ్ చేస్తారు మంచిగా. సూపర్ అంటే సూపర్ ఎంజాయ్ చేస్తారు మా వాళ్ళు అయితే. ఎట్లా ఎంజాయ్ చేస్తారు. నా పక్కన పడ్డాది చూడు, ఏదది, నాది నక్లెస్ గొలుసు సాంగ్ అది. నీ పక్కన పడ్డాది చూడు. ఇక్కడనేమో మా బావ ఫ్రెష్గా చికెన్ చేస్తున్నాడు. అంతా పైన అందరు డాన్సులు చేస్తుంటే కింద మా బావ మంచిగా కష్టపడి మా కోసం చికెన్, ఫిష్ ఫ్రై అన్నీ చేస్తున్నాడు. మంచిగా వండి పెడతాడు మాకు టేస్టీగా. మా ఫేవరెట్ చెఫ్ అనుకోవచ్చు ఈయన. అన్ని రకాల కర్రీలు ఏదైనా చేస్తాడు, అన్నీ చేసి పెడతాడు మంచిగా టేస్టీగా. మేము మంచిగా తిని పెడతాం, అట్లా ఎంజాయ్ చేస్తాం ట్రిప్లోకి పోయినప్పుడు. మీ దానిలో కూడా ఎవరన్నా ఒకరు మంచిగా వంట చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎవరో చెప్పండి, కామెంట్ చేయండి వాళ్ళ పేరు. మా బావ అయితే హైలైట్ మాకు. ఇది కిచెన్లో నుంచి బయటికి చూస్తే వ్యూ అన్నట్లు, ఇది ఫ్రంట్ వ్యూ అన్నట్లు, ఇది బ్యాక్ వ్యూ అన్నట్లు. ఇది ఫ్రంట్ వ్యూ ఏమో డ్రైవర్ ఉంటాడు, ఇది అంతా కిచెన్ ఓవర్ వ్యూ. మా పొట్టోళ్ళు మంచిగా ఏమంటారు, దగ్గుకుంటా, పడుకుంటా, డ్యాన్సులు చేసుకుంటా, ఎట్లా పడితే అట్లా ఎంజాయ్ చేస్తున్నారు మా వాళ్ళు. మా పిల్లలు ఎలాగ ఎంజాయ్ చేస్తారు, మా లేడీస్ ఎలా ఎంజాయ్ చేస్తారు, అన్నీ ఎంజాయ్ చేస్తున్నారు మా వాళ్ళు అయితే. ఇక్కడ దాకా చూశారు కదా, ఇట్లాగే ఎంకరేజ్ చేస్తుండండి. మా వాళ్ళు స్వీట్ బోట్లో పోతున్నారు ఇట్లా మా వాళ్ళు. ఫస్ట్ రౌండ్లో నేను పోయినా, సెకండ్ రౌండ్లో కూడా నేను పోయినా. ఫస్ట్ రౌండ్లో ఏమో ఫ్యామిలీస్తో పోయినా, సెకండ్ రౌండ్ మళ్ళీ బ్యాచిలర్తో పోయినా, అది కూడా చూపిస్తా. స్పీడ్ బోట్లో మస్తు ఎంజాయ్ చేసినాం. ఇదైతే స్పీడ్ బోట్లు అల్టిమేట్ అసలు. ఇది మా చిన్నోడు ఎట్లా నవ్వుతున్నాడు, ఆడు ఫుల్ ఎంజాయ్ చేస్తాడు. మా చికెన్ భయపడి రాలేదు బోట్ల,
ఏమో నాన్న వచ్చిండు 2 సార్లు, మా పాప రాలేదు. ఏమో 3 సార్లు వచ్చిండు. అభియాన్ 3 times వచ్చిండు, శ్రేయాన్ 2 times వచ్చిండు, వేదాంశ్ కూడా 2 times వచ్చిండు. ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్. మా పాపనేమో భయపడి ఒక్కసారి కూడా రాలేదు. ఏడ్చు ఒక్కసారి ఏడ్చు. భయపడుతుంది మా పాప ఊరికేనే. మస్తు ఎంజాయ్ చేసిన ట్రిప్ అయితే. అలపి ట్రిప్ అదర్స్ అసలు. ఫస్ట్ మనం బోట్లోకి ఎంటర్ అవ్వగానే మాట్లాడుకోవాల్సింది, బోట్లోకి ఎంట్రీ కాకముందుకే, బోట్లోకి ఎంట్రీ కాకముందే బిఫోరే మనం ఏసీ గురించి మాట్లాడుకోవాలి. ఫస్ట్ వాళ్ళ దగ్గర కంపల్సరీ ఏసీ వేయమని చెప్పాలి. ఓన్లీ నైట్లో స్టే చేస్తే నైట్లో వేస్తే ఏసీ అంటారు, కానీ డేలో లేకపోతే వేస్ట్, చాలా హాట్గా ఉంటుంది. ఫస్ట్ మనం ఏసీ డేలోనే ఆన్ చేయాలని చెప్పి మాట్లాడుకోవాలి. అట్లయితేనే తీసుకోవాలి. అది మేము బాగా మిస్టేక్ చేసినాం, ఏదో మేనేజ్ చేసినాం కానీ మస్తు హీట్ ఉంటుంది అసలు. అంతా ఇంకా ఫుడ్ అయితే స్టార్ట్ అయింది. ఫిష్, చికెన్ అన్నీ ఇక రకరకాల ఫుడ్ రకరకాలుగా ఎంజాయ్ చేస్తారు మా వాళ్ళు. చాలా బాగుంది ఫుడ్ అయితే. మేము వండుకున్నాం కాబట్టి స్పెషల్లీ మా బావ ఇక్కడ తింటున్నాడు కదా, మా బావ వండిండు ఫస్ట్ మంచిగా ఫిష్ ఫ్రై, చికెన్ కర్రీ, హ్యాపీగా తిన్నాం. వాళ్ళైనా బాగా చేస్తారు కానీ వాళ్ళ ఆయిల్ మనం క్యాబేజీ బాగుంది, సాంబార్ కూడా బాగుంటుంది కానీ వాళ్ళ ఆయిల్ మనం అంత ఆస్వాదించలేము అన్నట్లు. కొబ్బరి ఆయిల్ ఉంటుంది, కొంచెం అటు ఇటుగా అనిపిస్తుంది. అందుకని లాస్ట్ టైం మేము పోయినా మా యొక్క ఎక్స్పీరియన్స్ ఉన్నందుకు ఆయిల్, కారము, కొన్ని మావి తీసుకుపోయిన మసాలాలు ఇట్లా అట్లా మన ఇంట్లో వండుకున్నట్లే సేమ్ కిచెన్ మనకు వదిలేస్తారు కంప్లీట్గా, మనం ఏమైనా వండుకోవచ్చు. బాయ్. కీప్ వాచింగ్. బాయ్. అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. Have a nice day. Bye.